సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు గోంగూర పచ్చడి చేసుకోబోతున్నానండి. నేను ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పచ్చడి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. మనకు పెళ్ళిళ్ళలో గోంగూర పచ్చడి తప్పనిసరిగా వేస్తారండి. ఆంధ్ర మాత శాకాహారి అండి. ఇది గోంగూర పచ్చడి శాకాహారి పచ్చడి అంటారండి. మన ఆంధ్రులకి ఎంతో ప్రియమైందండి. గోంగూర అంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాం కదండి. గోంగూర పచ్చడి ఏం కూర వండారంటే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టపడి చాలామంది తింటారండి. చాలా బాగుంటుంది కమ్మగా. ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి. ఒకటండి, ఇది కొండ గోంగూర అండి. ఇది కాళ్ళు ఎరిపి ఉన్నాయి చూసారా. మనకి ఇది కొండ గోంగూర సిటీల్లో దొరుకుతుందండి. మనకైతే సిటీల్లో ఎక్కువగా కొండ గోంగూర అంటే దొరుకుతుంది. పల్లెటూరులోని 5 రేకులు ఉంటాయండి. ఇది 3 ఉన్నాయి కదండి. 1 2 3 బ్రహ్మావిష్ణు మహేశ్వరులాగా 3 రేకులు ఉన్నాయి కదండి. ఇంకొక రకం ఉంటాయండి గోంగూరలోని 2 రకాలు ఉంటాయండి. అవి 5 రకాలు ఉంటాయి. 5 రేకులు గోంగూర కూడా ఉంటుంది. దాంతో పచ్చడి చేస్తారండి. దీంతో నిల్వ పచ్చడి చేస్తారు. ఇది ఈ గోంగూరతోనైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. బాగా కడుక్కున్నానండి. గోంగూర 4 సార్లు బాగా కడిగి జల్లెడి బొట్టులో వేసుకొని వడకట్టానండి. వైట్ టవల్లో ఆరబెట్టానండి ఈ గోంగూర. అలాగే స్టవ్ అయితే వెలిగిద్దాం. స్టవ్ వెలిగిద్దాం. ఇదిగోండి ఎండుమిర్చి వేసుకుందామండి. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. ఎండుమిర్చి కారం ఉన్నా పచ్చికారం ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి వేగిపోయి ఎండుమిర్చి అయితే వేయించుకున్నా. ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయండి, నల్లగా అయిపోతాయి, బాగోదు. పచ్చడి చేదు వచ్చేస్తుంది. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. మేమైతే తక్కువే తింటాము, మాకు ఈ కారం సరిపోద్దండి. అలాగే ఇది జీలకర్ర వేద్దాం. జీలకర్ర కూడా మంచిదే కదండి ఆరోగ్యానికి. అలాగే కొంచెం మెంతులండి, ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తాయి. ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడేని నా దగ్గర అయితే ధనియాల పొడి ఉంది. నేను ధనియాలు వేసుకోవడం లేదు. ధనియాల పొడి కేజీ ధనియాలు కొని బాగా వేయించి ఎండలో పెట్టి ఒక్కసారి నేను పొడి చేసుకుంటానండి. ఆల్రెడీగా ధనియాల పొడి అయితే నా దగ్గర ఉంది. మీరు ఇదే టైంలో ధనియాలు కూడా వేసుకోవాలి. వేగిపోయావండి ఇవి కూడా. ఎక్కువ వేయిస్తే మాడిపోతాయి, పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఇదిగోండి కొంచెం నువ్వులు వేస్తున్నాను. పచ్చడిలో చాలా టేస్ట్గా ఉంటుందండి. నువ్వులు వేసుకుంటే పచ్చడి కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. కాల్షియం కూడా కదండి. నువ్వులు వేయించుకొని పచ్చడిలో కలుపుకుంటే రుబ్బేటప్పుడు చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, కాల్షియం కూడా మనకి వస్తుందండి. నువ్వులతో చేసినవి ఏవి తినడం లేదండి. తినాలి కదండి, ఆడవాళ్ళకి బలం ఉండదండి. నువ్వులతో చేసిన లడ్డు, వేరుశనగ పలుకుల లడ్డు రోజు కూడా తింటే కాల్షియం పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోరగా వేయించుకోవాలి నువ్వులు. మాడిపోతాయండి, చూసుకొని వేయించుకోవాలి. వేగిపోయావండి. ఎక్కువ మాడిపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది.
మనం మిక్సీ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత. గోంగూర వేయించుకోవాలండి. ఇదిగోండి నూనె వేసుకున్నాను, ఆయిల్ అయితే వేసుకున్నాను. గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకోవాలి. బాగా నూనె వేడెక్కిపోయిందండి ఆయిల్. ఎంత గోంగూర చూడండి అంత కొంచెం అయ్యింది. బాగా వేయించుకోవాలి గోంగూర అంతా, ఒక ముద్దలాగా బాగా వేయించుకోవాలండి. ధనియాల పొడి వేసి మిక్సీ చేసుకోవాలండి. నేనైతే ధనియాలు అయితే వేయలేదు. ఇదిగోండి నా దగ్గర పొడి ఉంది, మీ దగ్గర పొడి లేకపోతే ధనియాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఇది మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఆంధ్ర మాత, ఆంధ్ర శాకాహారి మన పెళ్ళిళ్ళకి వెళ్తే కంపల్సరిగా గోంగూర పచ్చడి వేస్తారండి. అంత పచ్చళ్ళు రారాజు అండి. గోంగూర అంటే రారాజు. గోంగూరతో ఎన్నో విధాలు అవుతాయండి. గోంగూర పచ్చడి, పప్పు గోంగూర, చికెన్ గోంగూర, మటన్ గోంగూర, రొయ్యల గోంగూర, బోటి గోంగూర, గోంగూరతో ఎన్నో విధాలుగా వండుకోవచ్చండి. నేను ఈసారి చికెన్ గోంగూర మీకు చూపిస్తాను. నేనైతే వండలేదండి, ఇంట్లో వండాము. మేము తినడానికైతే తిన్నామండి వండుకొని. నేను యూట్యూబ్కి అయితే చూపించలేదండి, ఈసారి చూపిస్తాను మీకు. చికెన్ గోంగూర ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఇది పొడి చేసి తీసుకొస్తాను. ఇదిగోండి చింతపండు ఒక 100 గ్రాములు అవుతుందండి. 100 గ్రాములకి తక్కువ అవుతుందండి. పులుపు మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. మేమైతే పులుపు తక్కువే తింటామండి, పులుపు ఎక్కువ తినము, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఇందులోనే వేసేస్తున్నాను. అందరూ నీటిలో ఉడకబెట్టి వేస్తున్నారండి, అవసరం లేదండి. ఇందులోనే వేసి మిక్సీ చేసుకుంటే బరకగా చేసుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు. చింతపండు మీరు ఎంత పులుపు తినగలరో చూసి వేసుకోండి. ఇదిగోండి మిక్సీ గిన్నెలో ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని ఆడించాలండి. ఫస్ట్ మిరపకాయలు ఆడిద్దాం, తర్వాత అవి ఆడిద్దామండి. మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కారం ఈ విధంగా వేగింది. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, నువ్వులు అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు
మిరపకాయలతో పలంగా వేసుకుంటే వేగవండి, బాగా గుండ అవ్వవు, మెత్తగా అవ్వదండి కారం. ముందే మిరపకాయలు మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి కల్లుప్పు వేసుకుందాం, చూసి వేసుకుందామండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ చికాకండి. ఇదిగోండి మిక్సీ చేసి మళ్ళీ తీసుకొస్తాను. ఇదిగోండి ఎండుమిర్చి, నువ్వులు, మెంతులు, జీలకర్ర వేసి మిక్సీ చేసుకున్నాను. ధనియాలు కాదండి, ధనియాల పొడి వేసుకున్నాను. ఇదిగోండి ఇది బాగా ముద్ద అయిపోయిందండి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీలో బరకగా చేసుకోవాలండి. ఇది చాలామంది పప్పు గుత్తుతో కూడా మెదిపేస్తారండి, అలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టమేని. ఇప్పుడు తాలింపు వేసుకుందాం, చల్లగా అవ్వాలి. ఇంకా సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేస్తాను మిక్సీ చేసేటప్పుడు. ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను. వెల్లుల్లి, ఆయిల్ కాగిందండి, వెల్లుల్లి వేసుకుంటాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి. ఇదిగోండి జీలకర్ర ఆవాలు, ఎర్రగా వేగాలండి. అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తాలింపు అయితే బాగా వేగిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. అందులో కూడా పసుపు వేసుకోలేదు. అలాగే ఇంగువ అండి, ఇది ఇంగువ వేసుకుందాం. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. బాగా వేగింది, తాలింపు అయితే బాగా వేగిందండి. గోంగూర చల్లగా అవుతుంది, దానికి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకుందామండి. తాలింపు అయితే వేగింది, నేనైతే పొయ్యి ఆపేస్తానండి. గోంగూర చల్లగా అవుతుంది. ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే వద్దండి. గోంగూర మిక్సీ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు ఈ తాలింపు అయితే వేసుకోవాలి. చల్లగా అయిపోయిందండి గోంగూర. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. బరకగా చేసుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు, బాగోదు. అలాగే కల్లుప్పు మీకు చూపించాను కదా, కల్లుప్పు వేసుకుందామండి. మిక్సీ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి మిక్సీ చేశానండి, బరకగా చేశాను. మెత్తగా అయితే చేసుకోకూడదు. రోలు ఉంటే దంచుకోవచ్చండి, నా దగ్గర రోలు అయితే లేదండి. బరకగా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది.
ఇదిగోండి నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు పొడండి, మిరపకాయలు వేసుకుందామండి. అలాగే తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు కూడా వేసుకుందాం. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి పెరుగన్నంతో, అన్నంతో. అన్నంలో ఒక మెయిన్ బాగుంటుందండి. అన్నంలో తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. పూర్తి కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక చేయితో సెల్ల పట్టుకోవడం, ఒక చేయితో కలపడం అండి. సెల్ల పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు, నేనే పట్టుకోవాలి, నేనే చేసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది గోంగూర పచ్చడి. చాలా బాగా వచ్చిందండి. ఒక నెల 2 నెలలు నిల్వ ఉంటుందండి. పెరుగన్నంతో, బిర్యానీతో చాలా బాగుంటుంది టేస్టీగా. ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి, గోంగూర తినమంటారు. మనకి డాక్టర్లు గోంగూర తినమంటారు, ఐరన్ ఉంటుంది తినండి అంటారు. చూడండి ఎంత బాగా వచ్చింది పచ్చడి. ఒక 2-3 నెలలు దాకా నిల్వ ఉంటుందండి పచ్చడి. ఆంధ్ర మాత, ఆంధ్ర శాకాహారండి. గోంగూర అంటే ఆంధ్ర శాకాహారండి. ఇది మనము బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. లంచ్ బాక్సుల్లోకి, డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకి తొందరగా అయిపోద్దండి పచ్చడి చేసి ఉంచుకుంటే. క్యారేజీకి తొందరగా అవుతుందండి పచ్చడి. ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. కారము, ఉప్పు సరిగ్గా సరిపోయిందండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. మీకు కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఊరగాయకి మించిపోయిందండి. ఊరగాయలాగా ఉంది. 3 నెలలు 4 నెలలు ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లోని. బయట అయితే 4 రోజులు ఉంటుంది. చాలా కమ్మగా, చాలా టేస్టీగా, రుచికరంగా ఉందండి. ఎంత కలర్ఫుల్గా ఉందండి గోంగూర పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది మన గోంగూర పచ్చడి. వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకున్నానండి, బాగుంటుంది. వెల్లుల్లి కూర ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి వెల్లుల్లి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.